నేను చెప్తున్నా కదమ్మా, రా రాజకీయ పరంగా అనడానికి అవకాశం ఉందని నేను ఇంతకుముందు ఆదినారాయణ రెడ్డి అని వీళ్ళ కేసు తీసుకొచ్చాను. ఆ యాంగిల్ ఇగ్నోర్ చేయకూడని యాంగిల్. పరమేశ్వర రెడ్డి అనే వ్యక్తి ఒకరోజు ముందునే హాస్పిటల్లో చేరుతాడు. ఆ రోజు నైట్ మర్డర్ జరిగినప్పుడు అతని ఫోన్ భార్య దగ్గర ఉంటుంది. అదే యాక్టివ్. 3 ఒకే టైంలో సునీల్ యాదవ్ది, గంగిరెడ్డిది అది యాక్టివ్ ఉంటాయని సిట్టు వాటిలో కూడా వచ్చినట్టు పేపర్లలో వచ్చింది. అలాగే 10 రోజుల ముందు అదే పరమేశ్వర రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి ఇక్కడ విజయవాడలో అప్పట్లో ఇంటెలిజెన్స్ ఒక దొంగ ఆఫీస్ పెట్టినారు. ఎక్కడో ఎల్ఐసి కాలనీ ఎక్కడ ఉన్నట్టు అక్కడ దానికి దగ్గరలో మాకు తెలిసి ఏబి వెంకటేశ్వరరావు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసినట్టు అక్కడ దీనికి బీజం పడింది అనేది తెలుస్తుంది. ఆ నైట్ ఈ ఫోన్ యాక్టివ్ ఉంది, వాళ్ళ ఫోను. అతను అంతకుముందు నుంచి చేరుతున్నాడు బీటెక్ రవితో టీడీపీలో అనేది పులివెందలంతటా ప్రచారం కూడా జరిగింది. అంతకుముందు రోజు మర్డర్ జరగడానికి ఎర్లీ మార్నింగ్ జరిగితే ముందు రోజు నైట్ హరిత హోటల్లో గుండె నొప్పి అని హాస్పిటల్లో చేరినోడు హరిత హోటల్కి వచ్చి, కడపలో హరిత కాదు ఇంకోటి ఏదో ఉండాలి, ఆ హోటల్కి వచ్చి ఇతన్ని కలిసిపోతాడు బీటెక్ రవిని. హరిత హోటల్ అనుకుంటా, అక్కడ కలిసిపోతాడు. ఇవన్నీ రాజకీయపరమైనవి. నేను ఇంతకుముందు అన్నట్టు దీనివల్ల ఎవరు బెనిఫిట్ అవుతారు, మోటివ్ ఎవరికి ఉండే అవకాశం ఉందంటే అటువైపు చూపిస్తుంది. అది రాజకీయ కారణం కావచ్చు. లేదా కుటుంబంకు సంబంధించినంతవరకు షమీం అంటుంది పొలిటికల్ లెగసీకి, అంటే ఆమె తన కొడుకు అవుతాడని, వివేకానంద రెడ్డి కొడుకు కాబట్టి వస్తాడని. శివప్రకాష్ రెడ్డి ఈ లెగసీ రెండో భార్య కొడుకు పోతుందని తను చేసింది వచ్చేమో అని తనకు పొలిటికల్ లెగసీ, తనకు ప్రాపర్టీలన్నీ ఇంకొకరికి రాజశేఖర రెడ్డికి రావాలని వాళ్ళ కోరికని ఆమె అంటుంది. ఉండొచ్చు పొలిటికల్ దాంట్లో. కానీ ఇటువైపు రాజకీయం అనడానికి ఏముంది అని నేను ఇంతకుముందు కంఠశోష ఇంతగా చెప్పిండేదంతా కూడా నేననేది పబ్లిక్ దీంట్లో లీడ్ చేయని వ్యక్తి, పార్టీ దీనిలో డెసిషన్ మేకర్ కాని వ్యక్తి, డెసిషన్ మేకర్ ఇంకోని డిసైడ్ చేసినప్పుడు ఈయన తప్పించాల్సిన అవసరము ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీకి ఎందుకు ఉంటుంది అనేది లాజికల్గా ఆలోచించమని. కాబట్టి ఆమె పొలిటికల్ అంటే ఏమనిందో తెలియదు. అలాగే ఆమె ఏమనిందో మాకు తెలియదు. ఎందుకంటే వాడు సిబిఐ వాడు ఏమంటాడు, ఈమె పిలిచి చెప్తోందని, మీరే మెసేజ్ పంపించారు చెప్పాలనుకుంటున్నాను చెప్పండి అని అడుగుతాడు. మరి ఈమె పంపించింది చెప్పమని అడిగిన సిబిఐ ఈమెం చెప్పిందో ఆయన ఏం రాశాడో అదే తెలియదు, వాళ్ళు ఏం రాసుకున్నారో తెలియదు. బట్ పొలిటికల్ లేదా అంటే ఉంటుంది, మానిటరీ ఉందా, ఉండే అవకాశం ఉంది. వీటన్నిటికీ ఏదైనా ఆ ఫ్యామిలీ చుట్టుపక్కల దాంట్లోనే ఉన్నాయి తప్ప వీళ్ళు ఏదైతే పాయింట్అవుట్ చేయాలని ప్రయత్నం బలవంతంగా చేస్తున్నారో అవినాష్ రెడ్డి కుటుంబం కానీ భాస్కర్ రెడ్డి గారు కానీ వీళ్ళకు సంబంధించి అటువైపు ఉండే అవకాశమే లేదు అనేది కనపడుతున్న పరిస్థితులను, లేదా ఆ స్టేట్మెంట్స్లో కాంట్రడిక్షన్స్ బట్టి చూసినా, ఆ ఫ్యామిలీస్ గురించి తెలిసినా, అక్కడ రాజకీయం తెలిసిన వాళ్ళకైనా, పార్టీ స్ట్రక్చర్ తెలిసిన వైఎస్ఆర్సీపీ గురించి తెలిసిన వాళ్ళకైనా అందరికీ తెలుసు. షర్మిలమ్మ గారికి ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది. ఇంకొక విషయం చెప్పండి, మీరు ఇందాక మాట్లాడుతూ సిబిఐ ఒక ఇన్ఫ్లుయెన్స్ తోటి ఒక కోణంలోనే విచారణ చేస్తుందని అయితే చూడాల్సిన అనేక కోణాలు కూడా మీరు చెప్పారు. అయితే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, గత 4 ఏళ్లుగా సిబిఐ ఒక నిష్పక్షపాతంగా విచారణ చేయట్లేదనే అంశాన్ని కేంద్ర హోంశాఖకు కానీ సిబిఐ దృష్టికి కానీ తీసుకెళ్లారా? ఇదే పారదర్శకంగా విచారణ జరగాలి అనే విషయాన్ని కేంద్రంకి కమ్యూనికేట్ ఎందుకు చేయలేకపోయారు? ఎప్పుడైతే కోర్టు డైరెక్షన్ ప్రకారము ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిబిఐకి వెళ్ళిందో అది ఇండిపెండెంట్ ఏజెన్సీ, దానికి ఉన్న అధికార వీటిని బట్టి చూస్తే ఇఫ్ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్స్ పాయింటింగ్ అవుట్, మేము పాయింట్అవుట్ చేయడము పొలిటికల్ పార్టీగా చేయొచ్చు. అక్యూజ్డ్ కింద పెట్టబడుతున్నాడు కాబట్టి, సస్పెక్ట్ కింద చూపడినాడు కాబట్టి అవినాష్ రెడ్డి రిక్వెస్ట్ చేసుకున్నాడు. మేము మా అబ్జర్వేషన్స్ చెప్తాం కానీ గవర్నమెంట్ ఇన్ వాట్ వే ఇట్ కెన్ ఇంటరాక్ట్ చెప్పడం కానీ కుదరదు కదా. అది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ కింద దానికి ఉన్న విస్తృతమైన అధికారాలు ఉంటాయి. అవి బియాండ్ స్టేట్, అది స్టేట్ గవర్నమెంట్ సబ్జెక్ట్ కూడా కాదు. గవర్నమెంట్ రిలేటెడ్ కాదు. గవర్నమెంట్ రిలేటెడ్ అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ రాయడమే అది ఒకటి చేయొచ్చు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది. వన్స్ ఇట్ టేక్స్ అప్ వాళ్ళదే డెసిషన్, అదే ఫైనల్ అవుతుంది. ఏమండి అదే నేను చెప్పాను కదా, ఇప్పుడు అంటే అక్కడ నేను ఉన్నానన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. భారతి గారు సంబంధించినంత వరకు ఆమె వచ్చే టైంకి నేను వచ్చానని భారతమ్మ రామకృష్ణారెడ్డి, ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక టచ్లో ఉండని చెప్పారు.
ఇదంతా పూర్తి అబద్ధం అని ఎట్ట చెప్పగలుగుతున్నానంటే నేను లేను కాబట్టి అక్కడ నేను లేను కాబట్టి భారతమ్మ వాళ్ళు పోయింటే ఇంట్లో అట్రాల్ ఆయన ఇంటి పెద్ద అత్యంత కిరాతకంగా మర్డర్ అయిన తర్వాత వాళ్ళు ఊరు నుంచి వచ్చినాక పోయిండొచ్చు. నేను చూసాను, నా దాంట్లో మెసేజ్లు ఉన్నాయి సునీతమ్మవి. ఆమె ఏదన్నా వాటికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు పార్టీ పెద్ద ఆయన, పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు, ఫ్యామిలీలో పెద్ద ఆయన చనిపోయాక అందరం అండగానే ఉంటాం. అవతల వాళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మాట్లాడింటుంది. ఇట్లా చేయాలమ్మా అని అనుకుంటాం. ఆమె అప్రోచ్ అయి ఉంటుంది, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఉంటే ఎవరన్నా పంపించింటాం. ఇవన్నీ జరగకుండా ఎందుకుంటాయి? చంద్రబాబు నాయుడు ఇంట్లో జరగవా, రామోజీరావు ఇంట్లో జరగవా, లేకపోతే రాధాకృష్ణ ఇంట్లో జరగవా? వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ దగ్గరే జరుగుతాయి. బాలకృష్ణ ఇంట్లో జరిగితే చంద్రబాబు నాయుడు పట్టించుకోడా? ఇవి మామూలుగా జరిగేవి. వాటిని అందులో అసహజమైంది ఏముంది? ఏమీ లేదు. ఈరోజు చెప్పడంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే, ఆ రోజు ఏదైతే సునీతమ్మ మాట్లాడిన మాటలన్నీ తూచి అని చెప్పడం కోసం అవి నేను వేరే దీనివల్ల ఆ రోజు అట్లన్నాను అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చింది అని అనిపిస్తుంది. అందులో ఏదైనా కాంటాక్ట్ ఒకవేళ ఫోన్ నంబర్ ఉంటే ఆ నంబర్లను చూపించి దీని చుట్టూ అది వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు సునీతారెడ్డి విజయమ్మ గారి పేరు కానీ, భారతమ్మ గారి పేరు కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారి పేరు కానీ, మీ పేరు కానీ, ఇంతమంది పేర్లు చెప్పడం వల్ల ఆవిడకి వచ్చే ఉపయోగం ఏముంటుంది సార్? ఏం ఉపయోగం కావాలి? నేరుగా కుట్ర జరిగింది, ఇక్కడ నుంచి జరుగుతుంది అని చెప్పడం ఉద్దేశం ఉంటుంది. అంతకుమించి ఏం కనపడట్లా నాకు వేరే అయితే. అది ఇప్పుడు ప్లస్ దానికి వాటర్ ఎలవెన్స్ డస్ ఇట్ హ్యావ్. ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారని అది ఏ రకంగా దానికి సంబంధం ఉంటుంది అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి ఇంకో దానికి ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు. చెప్పారు కదా, అక్కడ ఏదో డాట్ పెట్టి ఈ డాట్ నుంచి దానికి ఎట్ట కలపాలనేది ప్రయత్నం జరిగే దాంట్లో భాగంగా సిబిఐ కూడా నేను వెనక ఎవరు ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో ఫస్ట్ మొదలు పెట్టిందని ఒకదానికి కవర్ చేసుకోవడానికి ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నారని నేను భావిస్తున్నాను. సిబిఐకి సంబంధించినంతవరకు రామ్ సింగ్ అనే వ్యక్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అతను పోయినప్పటికీ టీం అయితే అలాగే ఉంది. ప్లస్ అతను ఫౌండేషన్ వేసి ఏ దారిలో అయితే పోతున్నాయో దానిలోంచి వీళ్ళు వేరే రకంగా చేయడం కూడా ఒక్కసారి వంట పరిస్థితి ఆర్గనైజేషన్ ప్రతిష్టకు భంగం అని అనుకున్నారో తెలియదు. ఏ కారణమో మాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. బట్ ఇది కనపడుతున్నది. ఏ రోజు కూడా ఈ డైమెన్షన్ చూడొద్దని ఎవరు అన్నట్లా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ పొలిటికల్ దీనికి అంటే ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన చేశాడా చేయలేదా కావాల్సిన ఆధారాలు మీడియా ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తారు. అప్పటికి తెలియదుగా 2 ఏళ్ల తర్వాత ఈయన మర్డర్ అవుతాడని. ఆ రోజు జ్యోతితో సహా అన్నింటిలో వార్తలు వచ్చింటాయిగా, ఎవరు క్యాంపులు ఎట్లా మెయింటైన్ చేసినారు, ఏం చేసినారని అపోహలు వచ్చింటాయి. ఇదిగో ఇక్కడ ఎవరినో అమ్ముతున్నారని ఆ వైపు నుంచి మా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చిండొచ్చు. ఇవన్నీ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటాయి. లేదా 19 దీనికి సంబంధించినంత ఆ రోజు అవినాష్ అతను ముందు నుంచి చెప్తుంది, మైదుకూరులో ఆ రోజు పద్దన కూడా తిరిగారు రఘురామరెడ్డి, ఈయన వివేకానంద రెడ్డి గారు కలిసి. ఎమ్మెల్యేకి ఈయనకు వేయండి, ఎంపీకి అవినాష్ రెడ్డికి వేయాలని అందరికీ పాదయాత్రలాగా చేసి అందరికి చెప్పి వచ్చారు. ఆ రాత్రి కూడా అల్లె ప్రభావితం అని మాట్లాడారు. ఇవన్నీ అయినాక విచిత్రంగా ఇప్పుడు పెట్టిన దాంట్లో ఇంకోటి శివచంద్రారెడ్డి ఒక పేరు వస్తుంది. ఈయన వివేకానంద రెడ్డి గారు వెళ్ళి చెప్పారట, ఇక్కడ ఎవరు ఉంటారు, నేనే ఉంటాను, డోంట్ వరీ, నువ్వు పోనవద్దు, నేను చూసుకుంటాను నిన్నని. ఇక దానికి ఏమన్నా ఇది ఉంటుందా? ఒకవేళ ఎవరన్నా అంటే సిబిఐ అట్లెట్టరా మరి ఇట్లా ఇది ఉంది కదా అని చూపాలిగా. ఇంకా దీనికి వ్యక్తులు ఎందుకు, అదే రాసుకోవచ్చుగా, ఏది కావాలో స్క్రిప్ట్ మొత్తం రాసుకొని ఎక్కడెక్కడ ఎవరు నిరికించాలో పెట్టేసేయచ్చుగా. సో ఇదంతా ఒక మీడియా దానికి కావాల్సినట్టు వాళ్ళకు ఆ రోజుకు ఈరోజు జరిగితే చాలు, ఈ వారం రోజులు దీని మీద నడపాలి, దానికి అవసరమైన సలహా ఇవ్వాలి. దానికి ఎక్కడెక్కడ ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళకు మిస్లీడ్ చేయడమో, లేక ఇంకో రకంగా చేయడమో, ల్యూర్ చేయడమో, లేకపోతే వాళ్ళకి ఏదన్నా ఇటువైపు ప్రెజరైజ్ చేయడానికి దీన్ని ఉపయోగపడుతుందంటే అలాంటి వాళ్ళని దగ్గరికి తీయడము, తీసి వాళ్ళతో చెప్పించుకోవడము, అవి చేస్తూ వస్తున్నారని అనిపిస్తుంది. ఏ రకంగా చేయగలం? ఇప్పుడు ఇదే మీ ద్వారా చేసేది. వాళ్ళైతే పబ్లిక్ దీంట్లోకి ఏదైతే విషయం అంతా చిమ్ముతున్నారో దాన్ని కౌంటర్ చేయడానికి ఆలోచించమని పబ్లిక్ను, మేధావులను, విఘ్నులను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేము చేయగలిగేది ఏంటంటే ఆ కాంట్రడిక్షన్స్ అనేది తీసి పబ్లిష్ చేసి అందరికి పంపడము వాటన్నిటినీ, లేదా మీరు ఎవరన్నా దయదలిచి నిష్పాక్షికంగా మొత్తం దాంట్లోకి పోయి అవును నిజమే కాంట్రడిక్షన్స్ ఉన్నాయని అవి చెప్తే థర్డ్ పార్టీ వాలిడేషన్ లాగా వీళ్ళు చెప్పారు చూడని చెప్పి ఇవి చేయడం మించి ఏం చేయగలం? అట్లా దట్స్ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ,
ఎవరైనా దాన్ని చెప్తే ఆ మాత్రం ఉండకపోతుంది అనుకునే అవకాశం ఉంటుందని ఏకైక దీంతో దాని పేరును పూర్తిగా వాడుకొని ఆ అబద్ధాలు దాని నోట్లోంచి చెప్పించి సిబిఐ ద్వారా వాటినే ప్రచారం చేస్తున్నారు. ఈ టైంలో ఇట్లా సాధ్యమవుతుందా అని క్వశ్చన్ రేజ్ అయితే బాగుంటుంది. అది ఎంతమంది ఆ వాయిస్ రేజ్ అయితే దాన్ని ఆ మేరకు మేము తగ్గించవచ్చు అని భావిస్తున్నాము. రెండవది, ఎవరు నమ్ముతారని కూడా మేము అనుకోవట్లే. నేను అదే అనేది కంటెంపరీ ఇక్కడ జరుగుతున్నది. వివేకానంద రెడ్డి గారు డెసివ్ ఫోర్స్ అయితే ఆయన డిసైడ్ చేసే వాళ్ళైతే ఎస్ ఎవరో నా ఫ్యూచర్ నాశనమైందని కోపం పెట్టుకున్నాడు అనుకోవచ్చు. ఆయన డెసివ్ ఫోర్స్ కాదు, ఆయనే డిపెండెంటు. ఆయన కేవలం మంచి మనసుతో పిల్లలకు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని ఉన్నాడు. ఆ పిల్లలు కూడా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సాధారణంగా దగ్గరికి తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటిది లేనప్పుడు, ఆయన హక్కు అధికారాలు ఏవి లేనప్పుడు పార్టీ మీద కానీ ఇంకోటి ఆయన ఎవరో ఇది చేయాలని అది కూడా ఆల్రెడీ డిసైడ్ అయిన వ్యక్తి. కొన్ని అవినాష్ ట్రై చేస్తూ వివేకానంద రెడ్డి గారు అడ్డం పడుతున్నారంటే ఏమన్నా అనుకోవచ్చు. ఒక సిట్టింగ్ ఎంపీ ప్లస్ ఈయన పిక్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన గ్రూమ్ చేసుకుంటున్నాడు. అండ్ హీ హాజ్ ప్రూవ్డ్ హిజ్ మెటల్, సక్సెస్ఫుల్గా అయి ఉన్నాడు. ఎంటైర్ పార్లమెంట్లో అందరు లీడర్లు యాక్సెప్ట్ చేశారు, ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు హక్కున చేర్చుకున్నారు, గౌరవించారు అవినాష్ రెడ్డిని. ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రూలింగ్ యొక్క సీఎంగా ఉంటే రిలయబుల్ పర్సన్ తన రిప్రజెంటేటివ్ వాడు ఉండాలని అనుకుంటారు. అందుకు పూర్తి ఇది ఉన్నదాని గురించి అసలు ఆలోచన ఎందుకు వస్తుంది? కేవలం 15 జరిగింది, 17 అనౌన్స్ చేశారు కాబట్టి ఇదే 2 రోజుల ముందైతే ఆ రీజన్ అయితే చెప్పడానికి లేదుగా. దాన్ని తీసుకొని మరి ఎందుకు చేశారంటే ఆయన చేశారు కాబట్టి తప్పనిసరి చేశారని. అదేమన్నా రీజనింగ్గా ఎవరికైనా అదేమన్నా లాజికల్గా ఇది కరెక్ట్ అనిపిస్తుందా? అయినా వాళ్ళు చెప్తున్నారంటే ఇది ఈ మీడియా ఉన్నందువల్ల, ఇప్పుడున్న నేను చెప్పిన ఆ మీడియా వాళ్ళని నమ్ముకొని వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు దాన్ని వాడుకుంటున్నారు. కాల్పుల కేసు కింద దీనికి లింక్ పెడుతున్నారు అంటే దీన్ని వదిలేమనా ఏంటి అనేది ఏది బాలకృష్ణ ఇంట్లో కాల్పుల కేసు ప్రస్తావిస్తున్నారు. ఎవరు ప్రస్తావించలేదే మీరు అన్న దాంట్లో సార్. నేను ఎప్పుడు నేను బలహా ఏదైనా జరిగితే పోరా అంటున్నా. నేను అది ఉద్దేశంలో అలా వాళ్ళ బంధువుల ఇళ్లలోనో వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లోనో ఎవరైనా చనిపోతేనో దుర్ఘటన జరిగితేనో అనుకోని జరిగినప్పుడు పరామర్శకు పోవడము, పోకపోతే అసహజము, పోవడం సహజం కదా అంటున్నా. అప్పుడు ఇన్సిడెంట్ జనరల్ పొలిటికల్ మాట్లాడినప్పుడు అంటుంటాం. ఏదైనా చిరంజీవి గారి ఇంట్లో ఏదైనా జరిగితేనో బాలకృష్ణ ఇంట్లో జరిగితేనో ఆయన రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా బిహేవ్ చేశారు, చంద్రబాబు నాయుడు అయితే ఏ రకంగా చేస్తాడు. ఆయన సొంత ఇంట్లోనే చంద్రబాబు నాయుడు అట్లాంటి దొరికితే దాన్ని వాడుకునే రకం. ఆయనేమో ప్రత్యర్థుల ఇంట్లో జరిగినా కూడా ఇలాంటి కుటుంబపరమైనవి తీసుకురాకూడదు రాజకీయాలు లేకని అనుకునే రకం. ఇది తేడా అని చెప్పడానికి వాడింటాం. తీసుకొచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు చిన్న అన్నని అని చెప్పి శర్మల గారు కూడా అదే ఆ క్యారెక్టర్ అసాసినేషన్ చేసింది అప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు మొదలు పెట్టింది ఒకటి. ఆ క్యారెక్టర్ అసాసినేషన్ కాకూడదని అవినాష్ రెడ్డి అనే మా పార్టీ నాయకుడు ఎంపీ 2.5 ఏళ్లుగా ఒకే వైపు నుంచి అటువైపు నుంచి కొడుతున్నా మౌనంగా భరిస్తూ వచ్చాడు. ఆఖరికి వాళ్ళ నాయన జైల్లో పడినాక, మా పార్టీ పరంగా పార్టీ ఎంపీ జైల్లో పడినాక అవతల వాళ్ళు కక్షపూరితంగా దాన్ని ఏమంటారు అంతు చూడాలన్నంత వరకు పోతున్నాం. రియాక్ట్ కాక తప్పని పరిస్థితుల్లో వస్తుంది కాబట్టి చెప్తుంది. దీని గురించి చెప్పాల్సి వస్తుంది అని అంటున్నాం. మొదలు ఎక్కడ పెట్టారో అటు నుంచి పెట్టారు. దాని రియాక్షన్ తప్పనిసరి పరిస్థితుల్లో ఇటువైపు నుంచి వస్తుంది. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మా పార్టీ కానీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరమైనా కోరుకునేది, ఆయన కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు కోరుకునే కంటే ఇంకా ఎక్కువ కోరుకుంటున్నారు. దోషులు ఎవరు బయటికి రావాలి, వాళ్ళు ఖచ్చితంగా కఠిన శిక్ష పడాలి. అయితే వాళ్ళ అత్యుత్సాహం చూస్తే, ఒక మిషనరీ జీలతోనో ఒక ఉగ్రవాదుల్లాగా వాళ్ళు మూవ్ అవుతున్న పద్ధతి చూస్తే, అసత్యాలు అబద్ధాలన్నీ తీసుకొని చూస్తే ఫస్ట్ డౌట్తో మొదలైంది. అటువైపు ఉండే అవకాశం ఉంది కదా, అటువైపు ఉందా ఏమన్నది. అది రోజు రోజుకు నిజమేనేమో అనిపిస్తుంది, నిజమని అనుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ వైపు ఏదో ఉందే, అటువైపు నుంచి వాళ్ళ ప్రమేయం ఉందని అనుకోవాల్సి వస్తుంది.